హాయ్ అండి. నా కాలేజ్ డేస్‌లో పానీపూరి అంటే ఎంత పిచ్చిగా తినేవాళ్ళమంటే, మా బ్యాచ్‌లోని ఫ్రెండ్స్ వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఆల్టర్‌నేటివ్ డేస్‌లో పానీపూరి పార్టీ ఇవ్వాలన్నట్టు ప్లాన్ చేసుకునేవాళ్ళం. అంతలా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పానీపూరిని ఎంత హైజీనిక్‌గా ప్రిపేర్ చేస్తారో, సర్వ్ చేస్తారో విడమర్చి చూపించిన తర్వాత పానీపూరి అంటే ఇంట్రెస్టే పోయిందండి. చూస్తుంటే అసలు తినాలని కూడా అనిపించట్లేదు. ఒక్కోసారి కొన్ని చిన్న చిన్న విషయాలు అలా చూసి చూడనట్టు వదిలేస్తేనే లైఫ్‌లో బెస్ట్ ఏమో అనిపిస్తుందండి నాకు. మన విషయంలోనైనా చూసి చూడనట్టు వదిలేస్తాం కానీ, మన పిల్లల విషయంలో అలా చేయలేం కదండీ! వాళ్ళ హెల్త్ ఏమైపోతుందో అని భయమేస్తుంది. అందుకే మాక్సిమం తినాలి అనిపించినప్పుడు పానీపూరిని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. జనరల్‌గా పానీపూరి ఇంట్లో తయారు చేయాలంటే చాలా పెద్ద పనే అన్నట్టు. కానీ పిల్లల కోసం తప్పదు కదా! అందుకే నేను ఒకరోజు పూరీలు ప్రిపేర్ చేసేసి ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే ఈవినింగ్ కర్రీ వాటర్ ప్రిపేర్ చేస్తాను. అలాగే కాస్త వర్క్స్ తక్కువగా ఉన్న రోజు ఈ పనిని పెట్టుకుంటాను. సో దట్ మనకి అలసట ఎక్కువ ఉండకుండా ఉంటుంది.